నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దమ్ముంటే ఈ 5 ఏళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి. మాజీ మంత్రి విడుదల రజనీకి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సవాల్. కావలిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచన. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు. గూడూరులోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో నేత్రపర్వంగా సాగిన పల్లకి సేవ. నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే. హస్తులను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్న ప్రధాని మోదీ. పల్నాడు జిల్లాలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. చిలకలూరిపేటలో 2 మాజీ మంత్రులు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తనది పురుషోత్తమపట్నం అని, తనపై అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారంటూ మాజీ మంత్రి విడుదల రజనీ హెచ్చరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కూడా అదే స్థాయిలో ఘాటుగా సమాధానమిచ్చారు. బీసీ మహిళ అని చెప్పుకునే అర్హత కూడా విడుదల రజనీకి లేదన్నారు. ఎక్కడో దాక్కుని రాజకీయాలు చేయడం కాదని, రజనీకి చేతనైతే పురుషోత్తమపట్నం కేంద్రంగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి అండతో అధికారంలో ఉన్నప్పుడు రజనీ చేసిన దుర్మార్గాలు, అరాచకాలను బయట పెడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 5 ఏళ్లకు దిక్కులేనా 30 ఏళ్ళు ఉండదా? జగన్మోహన్ రెడ్డి పగటికల్లగంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటాడు, కింద చూడలా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11 పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నంలో ఉండను 5 ఏళ్ళు. ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్తపట్నంలో నువ్వు ఉండి రాజకీయాలు చేయి. సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు. ఓటేసిన ప్రజలను మోసం చేయటం, ఓటేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం, నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు. నానేమయ్యాడు, బాబాయ్ ఏమయ్యాడు నాన్న. ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీనే మహిళ అంటుంది. ఒక బీసీ చేసే పనులు, ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు 5 ఏళ్ళు. ఒక బీసీలు చేసే పని, ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా. బీసీలను అందరూ ప్రేమిస్తారు, మహిళలను అందరూ ప్రేమిస్తారు. నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీ అనే అర్హత లేదు, మహిళ అనే అర్హత లేదు. బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు. దుర్మార్గాలు చేసావు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం, వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. వైద్యులతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. అందరికీ కూడా తెలుసు, పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ, ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ. సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే, మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక 20-25 కిలోమీటర్ దూరంలో రాబోతున్నాము. సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ, లేదంటే 10th, 11th, 12th క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినది అయితే మన బీపీసీఎల్ కావచ్చు, లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు రామాయపట్నం పోర్టు దగ్గరే ఉన్నాయి. సో అన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను. అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని చేసి ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాము. నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్. ఆయన వచ్చిన వేళ విశేషం సోమశల నిండా నీళ్ళు వచ్చినాయి. అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా పులకిస్తుంది. ఆ పులకింతే ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈరోజు పంటలు పండుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వచ్చి మన కలెక్టర్ గారు కావలి మీద ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు. నిజంగా నేను సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. నేను మీకు బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది. ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది. అందుకనే మీకు 5 నెలల నాడు చెప్పా, అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని.
అది నిజంగా నెరవేరిందంటే ఈరోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా కలెక్టర్ గారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి సార్. చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజున ఈ పిహెచ్సి సెంటర్ని సార్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం. ఇంకొకటి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంజిల్ చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ. అంటే అడిగా సార్ని, సార్ ఇట్లా నాకంటే రాత్రే ఈ షాదీ మంజిల్కి 30 లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి ఈరోజు మన ముందుకు వచ్చారు. సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉండబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. మరొక్కసారి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావలి ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక లక్ష తులసి పూజలు, కుంకుమ పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. తూర్పు వీధిలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ, సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం విష్ణే నమః, ఓం వషత్కారాయ నమః, ఓం భూతభవ్యభవే నమః, ఓం భూతకృతే నమః, ఓం అవ్యయాయ నమః, నమః, ఓం ప్రభవే నమః, ఓం ఈశ్వరాయ కుందాంనే నమః, ఓం పవిత్రాయ నమః, ఓం పరస్మై నమః, ఓం అనంతమాయ నమః, ఓం యాదాయ నమః, ఓం ప్రత్యయాయ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రత్నగిరిపై భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కింది. సత్యదేవుని దర్శించుకునేందుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున 1 గంటకే తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం అశేష జనవాహిని మధ్య రథోత్సవం దిగ్విజయంగా నిర్వహించారు. గోవింద గోవింద అంటూ స్వామివారి రథాన్ని లాగుతూ భక్తులు ఆనంద పరవశులయ్యారు.
కాసేపు ప్రకటనలు.